ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం. ఇప్పటికే అగ్రనేతలంతా పోలీసుల ఎదుట లొంగిపోగా తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట మరో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేతలు తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డితో పాటుగా నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సరెండర్ అయ్యారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. గత కొద్ది రోజులుగా వరుసగా తెలంగాణ పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతున్నారు. ఇప్పటికే హిడ్మాతో పాటు కీలక నేతల ఎన్కౌంటర్లో హతమయ్యారు. కీలక నేతలంతా లొంగిపోవడంతో ఇక మావోయిస్టు పార్టీ ప్రస్థానం ముగిసినట్టే కనిపిస్తోంది. దీనిపై పోలీసులు కూడా అధికారికంగా ఓ ప్రకటన చేయబోతున్నారు. తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. గత ఏడాది నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. 1983లో మావోయిస్టు పార్టీలో చేరిన దేవ్జీ దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఈయనపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి. 1970లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన మల్లా రాజిరెడ్డి తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరు. రాజిరెడ్డిపై కూడా ₹1 కోటి రివార్డు ఉంది. ఇక గంగన్న స్వస్థలం గుంటూరు జిల్లా. 2024లో చర్చల సమయంలో పల్నాడు జిల్లా గుత్తికొండ బిల్లంలో ఏర్పాటు చేసిన సభలో కీలక పాత్ర పోషించారు గంగన్న. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మించటమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ సందర్భంగా జనజీవన స్రవంతిలో కలిసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మావోయిస్టులకు కేంద్రం పిలిపించింది. దాంతో పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరికొంతమంది ఎన్కౌంటర్లో మరణించారు. పలువురు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఆపరేషన్ కగార్ కోసం నిర్దేశించుకున్న సమయం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇలాంటి వేళ మావోయిస్టుల కోసం కర్రెగుట్టలో వేటను మరింత ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ఇదే సమయంలో కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తున్నారు. దేవ్జీ అలియాస్ తిరుపతి లొంగిపోయారన్న వార్తతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తిరుపతి కోసం వేచి చూస్తున్నామన్నారు ఆయన సోదరుడు. తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య సరెండర్ అవుతుందో అనే వార్తలు మీడియాలో వింటూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ మేము నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూడాలి అనే ఆతృత మాలో మా కుటుంబానికి ఉన్నది. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. అది నెరవేరే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని కుటుంబ సభ్యులందరం ఎదురు చూస్తున్నాం. మేము ఎంతో సుదీర్ఘ కాలం నుండి వెయిట్ చేస్తున్నాము.